తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారుగా 30 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరంతా నేడు డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోనున్నారు. అయితే ఈ సరెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను, లొంగిపోయిన వారి వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు. కాగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, నగదు పురస్కారాలు, ఇతర ప్రోత్సాహకాలను అందజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెరగటం, ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై వీరు లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. తాజాగా దాదాపు 30 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. మరి దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ లొంగుబాటుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. లొంగిపోనున్నటువంటి వారిలో కీలక స్థాయి క్యాడర్లు కూడా ఉన్నట్లుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే గత కొంతకాలంగా పోలీసులు పెంచినటువంటి నిఘా, కౌన్సిలింగ్ కార్యక్రమాలతో పాటు ఇటు జనజీవన స్రవంతిలోకి రావడానికి ముందుకొస్తున్నట్లు మన పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో భారీగా లొంగుబాట్లు చోటు చేసుకుని అయితే ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మార్చి 31 పూర్తి స్థాయిలో కూడా గడువు విధించడంతో ముఖ్య నేతలు ఇటు సెంట్రల్ జోన్ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా లొంగిపోవడంతో కింది స్థాయి నేతలు కొంతమంది దళ సభ్యులతో పాటు ఇతర ఉన్నటువంటి వారు కూడా ఇటు పూర్తి స్థాయిలో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశా, ఇటు దానికి సంబంధించినటువంటి రాష్ట్రాలను కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు కూడా ప్రకటించారు. మరి ఈ క్రమంలోనే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో కూడా మావోయిస్టు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కూడా నిర్మూలించబడ్డాయి. మావోయిస్టులు కూడా తెలంగాణలో లేరు. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం అని కూడా డీజీపీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మన ఇటీవల కాలంలో కర్రెగుట్టలో పర్యటించినటువంటి డీజీపీ ఇది మావోయిస్టు రాష్ట్రంగా ఇటు దానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం 6 మాత్రమే మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మరి వీటికి సంబంధించినటువంటి వీరు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో తాజా లొంగుబాట్లు కూడా దీనికి ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే నేడు లొంగిపోయినటువంటి 30 మంది మావోయిస్టు నేతలు ఉన్నారని, వీరి లొంగుబాటుతో కూడా తెలంగాణ రాష్ట్రం కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంలో కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో చివరిగా ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోవడంతో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవని చెప్పేసి అధికారికంగా ప్రకటించనున్నారు. మరి దీనికి సంబంధించి ఇటీవల పర్యటనలో కూడా ఇటు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ బార్డర్ లో కూడా ఒక అవుట్ పోస్టును దానికి సంబంధించి ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ను కూడా నిర్మాణ పనులను కూడా ప్రారంభించి అక్కడ డీజీపీ కూడా పర్యటించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇటు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్రతో పాటు ఇతరత్ర ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యమయ్యే, పూర్తిగా నిషేధించబడ్డాయి. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మావోయిస్టులు కూడా పూర్తి స్థాయిలో లొంగిపోయి అటు మావోయిస్టులు అనేటువంటి వారే లేరు, పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుని పోయింది అని చెప్పేసి కూడా ఇటు డీజీపీ ప్రకటించారు. మరి దీనికి సంబంధించి నేడు సమావేశం కూడా కీలకం కానుంది. శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.